హాయ్ అండి, అందరికీ వందనాలండి. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయం అండి. మొదటి వచనం చదువుకుందాము. 657 పేజీ అండి, కుడివైపు ఉంది. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. 2వ వచనం అండి. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా, యెహోవా అను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. 3వ వచనమండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ముట్టడి దిబ్బల దెబ్బకును, ఖడ్గమునకును పట్టణములోని ఇండ్లన్నీయు యూదారాజుల నగరులను శిథిలమై పోయెను గదా. వాటిని గూర్చి ఇశ్రాయేలు దేవుడగు యెహోవా సెలవిచ్చున్నదేమనగా, కల్దీయులతో యుద్ధము చేసి వారి చెడుతనమును బట్టి ఈ పట్టణమునకు విముఖుడనైన నా మహాకోపము చేత హతులై తమ కళేబరములతో కల్దీయులకు సంతృప్తి కలిగించుటకే వారు వచ్చుచుండగా, 6వ వచనమండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. 7వ వచనమండి. చెరలో ఉండిన యూదా వారిని, ఇశ్రాయేలు వారిని నేను రప్పించుచున్నాను, మొదట నుండినట్లు వారిని స్థాపించుచున్నాను. 8వ వచనమండి. వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలువకుండా వారిని పవిత్రపరతును. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాటులన్నిటినీ క్షమించెదను. 9వ వచనమండి. భూజనులందరి ఎదుట వారు నాకిష్టమైన పేరుగాను, స్తోత్ర కారణముగాను, ఘనతాస్పదముగాను ఉందురు. నేను వారికి చేయు సకల ఉపకరణములను గూర్చియు వర్తమానమును జనులు విని, నేను వారికి కలుగజేయు సమస్త క్షేమమును బట్టియు సమస్తమైన మేలును బట్టియు భయపడుచు దిగులు నొందుదురు. 10వ వచనమండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఇది పాడైపోయెను, దీనిలో నరులు లేరు, నివాసులు లేరు, జంతువులు లేరు అని మీరు చెప్పు ఈ స్థలములోనే మనుషులైనను, నివాసులైనను, జంతువులైనను లేక పాడైపోయిన యూదా పట్టణంలోనే, యెరూషలేము వీధుల్లోనే సంతోష స్వరమును, ఆనంద శబ్దమును, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును, యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరము ఉండును, సైన్యములకు అధిపతి యెహోవాను స్తుతించుడి అని పలుకువారి స్వరము మరలా వినబడును. యెహోవా మందిరములోనికి స్తుతియాగములను తీసుకుని వచ్చువారి స్వరమును మరలా వినబడును. మునుపటి వలె ఉండుటకై చెరలోనున్న ఈ దేశస్థులను నేను రప్పించుచున్నానని యెహోవా సెలవిచ్చున్నాడు. 12వ వచనమండి. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, మనుషులైనను జంతువులైనను లేక పాడైయున్న ఈ స్థలముల్లోనూ దాని పట్టణములన్నిటిలోనూ గొర్రెల మందలను మేపుచు పరుండబెట్టు కాపురులందరూ. 13వ వచనమండి. మన్యపు పట్టణముల్లోనూ, మైదానపు పట్టణముల్లోనూ, దక్షిణ దేశపు పట్టణముల్లోనూ, బెన్యామీను దేశములోనూ, యెరూషలేము ప్రాంత స్థలముల్లోనూ, యూదా పట్టణముల్లోనూ మందలు లెక్కపెట్టు వారి చేత లెక్కింపబడునని యెహోవా సెలవిచ్చున్నాడు. 14వ వచనమండి. యెహోవా వాక్కు ఇదే. ఇశ్రాయేలు వంశస్థులను గూర్చియు యూదా వంశస్థులను గూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చుచున్నవి. 15వ వచనమండి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. 16వ వచనమండి. ఆ దినములలో యూదావారు రక్షింపబడుదురు, యెరూషలేము నివాసులు సురక్షితముగా నివసింతురు. యెహోవాయే మనకు నీతి అని యెరూషలేమునకు పేరు పెట్టబడును. 17వ వచనమండి. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చుండువాడొకడు దావీదునకుండకుండా మానడు. 18వ వచనమండి. ఎడతెగక దహన బలులను అర్పించుటకును, నైవేద్యముల అర్పించుటకును, బలులను అర్పించుటకును
నా సన్నిధిని యాజకులైన లేవీయులలో ఒకడుండక మానడు. 19వ వచనమండి. మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, దీవారాత్రములు వాటి సమయములలో ఉండకపోనట్లు నేను పగటికి చేసిన నిబంధనను, రాత్రికి చేసిన నిబంధనను మీరు భంగము చేయగలిగిన ఎడల 21వ వచనమండి. నా సేవకుడైన దావీదు సింహాసనము మీద కూర్చుండి రాజ్య పరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండక మానడని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులగు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. 22వ వచనమండి. ఆకాశ నక్షత్రములు లెక్కింపశక్యము కానట్టుగాను, సముద్రపు ఇసుక రేణువులు ఎంచుట అసాధ్యమైనట్టుగాను నా సేవకుడైన దావీదు సంతానమును నాకు పరిచర్య చేయు లేవీయులను లెక్కింపలేనంతగా నేను విస్తరింపజేయుదును. 23వ వచనమండి. మరియు యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. తాను ఏర్పరచుకున్న 2 కుటుంబములను యెహోవా విసర్జించిననియు, నా ప్రజలు ఇక మీదట తమ ఎదుట జనముగా ఉండరనియు వారిని తృణీకరించుచు ఈ జనులు చెప్పుకొను మాట నీకు వినబడుచున్నది కదా. 25వ వచనమండి. యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు. పగటిని గూర్చియు రాత్రిని గూర్చియు నేను చేసిన నిబంధన నిలకడగా ఉండని ఎడల, భూమి ఆకాశములను గూర్చిన విధులను నియమించువాడను నేను కాని ఎడల, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల సంతానమును ఏలుటకు అతని సంతాన సంబంధ అయిన ఏలికను ఏర్పరచుకొనక, నేను యాకోబు సంతానపు వాడగు నా సేవకుడైన దావీదు సంతానమును విసర్జింతును. నిశ్చయముగా నేను వారి ఎడల జాలిపడి చెరలో నుండి వారిని రప్పించెదను. ఈ పరిశుద్ధ వాక్యం దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కొత్తవారు వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.